Good morning everyone. I am CH Padmani, working as a lecturer in Computer Science Department at Sir CRR College for Women, Eluru. Today I am going to explain the last unit in data structures using Java, which is the paper in 4th semester for all BSc computer applications. In unit 5, the topics are searchings and sortings. So among those, we shall start with the topic linear search. So before going to explain the topic linear search, we shall discuss about the concept searchings. So searching అనే వర్డ్ మీరు వినే ఉంటారు కదా. సో సర్చింగ్ అనేది ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద అరే కంటైన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 10 ఎలిమెంట్స్లో నుంచి 5th ఎలిమెంట్ని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అలా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తో నేను సెర్చ్ చేయాలనుకున్న ఐటమ్ని కంపేర్ చేస్తాను. ఓకే, సో అలా కంపేర్ చేసినప్పుడు ఇఫ్ దట్ ఐటమ్ విల్ అపియర్ ఇన్ దట్ లిస్ట్, దెన్ ద సెర్చ్ ఈస్ సక్సెస్ఫుల్, అదర్వైజ్ ద సెర్చింగ్ ఈస్ అన్సక్సెస్ఫుల్. So let data be a collection of data elements in memory, and suppose a specific item of information is given. So data అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్న ఒక డేటా, దానిలో నుంచి పర్టికులర్ ఐటమ్ని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో సర్చింగ్ రిఫర్స్ టు ద ఆపరేషన్. సో సర్చింగ్ అనేది ఒక ఆపరేషన్. సో సర్చింగ్ అనే ఆపరేషన్ మనం ఎప్పుడు పెర్ఫామ్ చేస్తాం, ఎందుకు పెర్ఫామ్ చేస్తాం అంటే ఫర్ ఫైండింగ్ ద లొకేషన్ LOC ఆఫ్ ఐటమ్ ఇన్ డేటా. డేటాలో పర్టిక్యులర్ లొకేషన్లో ఉన్న ఐటమ్ని నేను ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సర్చింగ్ అనే ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తాను. ఆర్ ప్రింటింగ్ సమ్ మెసేజ్ దట్ ఐటమ్ డస్ నాట్ అపియర్ దేర్. సో ఒక మెసేజ్ని మనకి ప్రింట్ చేస్తుంది, ఐటమ్ అనేది కనుక ఆ లిస్ట్లో కనుక లేకపోతే సెర్చ్ ఈస్ అన్సక్సెస్ఫుల్ అని. ఇఫ్ ఇట్ దట్ ఐటమ్ విల్ అపియర్ ఇన్ ద లిస్ట్, దెన్ ద సెర్చ్ ఈస్ సక్సెస్ఫుల్. Frequently, one may want to add the element item to data after an unsuccessful search for item in data. Okay, so ఇప్పుడు ఒక డేటాలో పర్టికులర్ ఐటమ్ కనుక మనకి ఏ పొజిషన్లోనూ దొరకలేదో అనుకుందాం. సో రిపీటెడ్ టెస్టింగ్స్ అనేవి యూజర్ పెర్ఫామ్ చేస్తాడు. సో అలా పెర్ఫామ్ చేసినప్పుడు పర్టికులర్ ఐటమ్ అనేది ఈ టెస్టింగ్లో అయినా దొరుకుతుందేమో అనేది రిపీటెడ్గా టెస్ట్ చేస్తూ ఉంటాడు. సో అలా రిపీటెడ్గా టెస్ట్ చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది, కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. సో వాటిని తగ్గించడానికి మనం ఏం చేస్తాము అంటే సెర్చ్ అండ్ ఇన్సర్షన్ మెథడ్ని ఫాలో అవుతాం. దిట్ మీన్స్ సో ఐటమ్ మనం ఏదైతే వెతకాలనుకుంటున్నామో ఆ ఐటమ్ అనేది లాస్ట్ పొజిషన్లో ప్లేస్ చేయటం వలన ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు కనుక మనకి ఏ పొజిషన్లోనూ దొరకకుండా లాస్ట్ పొజిషన్లోనే దొరికింది అని అనుకుంటే దట్ మీన్స్ సెర్చ్ ఈస్ అన్సక్సెస్ఫుల్ అయింది అని మీనింగ్. సెర్చ్ అనేది అన్సక్సెస్ అయింది. ఒకవేళ ఐటమ్ అక్కడ లాస్ట్ పొజిషన్లో దొరికినప్పటికీ సెర్చ్ అనేది అన్సక్సెస్ఫుల్ ఎందుకు అయింది అంటే ఆ పొజిషన్లో ఐటమ్ని ప్లేస్ చేసింది నేనే కాబట్టి ఆ పొజిషన్లో దొరికిన సెర్చ్ అనేది అన్సక్సెస్ అయింది. ఆ పొజిషన్లో కాకుండా వేరే ఏ అనదర్ పొజిషన్లో మనకి ఐటమ్ ప్లేస్ అపియర్ అయినా సెర్చ్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, ది అల్గోరిథం దట్ వన్ చూసెస్ జనరల్లీ డిపెండ్స్ ఆన్ ద వే ద ఇన్ఫర్మేషన్ ఇన్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్. సో డేటాలో మనం ఏ విధంగా అయితే ఎలిమెంట్స్ని ఆర్గనైజ్ చేసామో, ఎలిమెంట్స్ ఎలాగైతే ప్లేస్ చేసామో ఆ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ప్రతి ఎలిమెంట్ ఆఫ్టర్ ఎలిమెంట్ని మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. పర్టికులర్ లొకేషన్లో ఆ ఐటమ్ అనేది మనకి దొరికినప్పుడు సెర్చ్ అనేది సక్సెస్ అవుద్ది. అలా సక్సెస్ అయ్యేంత వరకు మనకి నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో నౌ కమింగ్ టు ద లీనియర్ సెర్చ్. So suppose data is a linear array with n number of elements given no other information about data. సో డేటా అనేది ఒక ఎరే కింద తీసుకున్నట్లయితే దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ద మోస్ట్ ఇంట్యూటివ్ వే టు సెర్చ్ ఫర్ ఏ గివెన్ ఐటమ్ ఇన్ డేటా ఈజ్ టు కంపేర్ ద ఐటమ్ విత్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ డేటా 1 by 1. సో డేటాలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ని మనం వన్ ఆఫ్టర్ అనదర్ కంపేర్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే,
So that is first we test whether data of 1 equal to item. సో ఫస్ట్ పొజిషన్లో కనుక ఐటమ్ ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఐటమ్ కనుక ఆ పొజిషన్లో లేకపోతే సెకండ్ పొజిషన్లో ఉందా అనేది వెరిఫై చేస్తాం. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తాము అంటే మనకు కావాల్సిన ఐటమ్ పర్టికులర్ పొజిషన్లో దొరికేంత వరకు. దిస్ మెథడ్ విచ్ ట్రావర్సెస్ డేటా సీక్వెన్షియల్లీ. సో ఈ లీనియర్ సెర్చ్ అనేది బెనిఫిషియల్ ఎప్పుడు అంటే వెన్ దట్ ఎరే కంటైన్స్ లెస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నప్పుడు లీనియర్ సెర్చ్ మెథడ్ని మనం అప్లై చేయటం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. అదే ఎరే కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు దాంట్లోంచి పర్టికులర్ ఐటమ్ని మనం సెర్చ్ చేయాలి అంటే మనం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. చాలా టైం పడుతుంది ఆ పర్టికులర్ ఐటమ్ని మనం లీనియర్ ఫ్యాషన్లో సెర్చింగ్ చేయాలి అంటే. సో లీనియర్ సెర్చ్కి ఇంకొక పేరు సీక్వెన్షియల్ సెర్చ్. టు సింప్లిఫై ద మ్యాటర్ వి ఫస్ట్ అసైన్ ఐటమ్ టు డేటా ఆఫ్ n+1. మనకి ఏ పొజిషన్లోనూ దొరకలేదు అనుకుంటే లాస్ట్ పొజిషన్లో మనం కావాల్సిన ఐటమ్ని అక్కడ మనం ప్లేస్ చేసినప్పుడు అక్కడ దొరికినప్పుడు మనకి సెర్చింగ్ అనేది అన్సక్సెస్ఫుల్ అవుతుంది. Then the outcome location is equal to n+1 where location LOC denotes the location where item first occurs in data, signifies the search is unsuccessful. సో n+1 పొజిషన్ వరకు మనకు అసలు ఏ పొజిషన్లోనూ ఐటమ్ దొరకలేదు అని అనుకుంటే n+1లోనే ఉంది అనుకుంటే సెర్చ్ అనేది అన్సక్సెస్ అవుతుంది. ద పర్పస్ ఆఫ్ దిస్ ఇనిషియల్ అసైన్మెంట్ ఈస్ టు అవాయిడ్ రిపీటెడ్లీ టెస్టింగ్ వెదర్ ఆర్ నాట్ వీ హ్యావ్ రీచ్డ్ ద end of the array data. This way the search must eventually succeed. So last position లో కనుక ఐటమ్ కనుక ఉన్నప్పుడు దొరికినప్పటికీ అది సెర్చ్ అనేది అన్సక్సెస్ఫుల్ అవుతుంది. బికాస్ అదర్ దాన్ n+1 పొజిషన్ మనకి ఏ పొజిషన్లోనూ అది దొరకలేదు కాబట్టి సెర్చ్ అనేది అన్సక్సెస్ అయింది. సో ఇప్పుడు మనం లీనియర్ సెర్చ్కి అల్గోరిథం చూద్దాం ఇన్ ఏ స్టెప్ బై స్టెప్. So linear of data n item location. Here data is a linear array with n number of elements and item is a given item of information. So item అనేది ఏంటి అంటే మనం సెర్చ్ చేయాలనుకున్న ఎలిమెంట్ని ఐటమ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. This algorithm finds the location LOC of item in data or sets location equal to 0 if the search is unsuccessful. ఎప్పుడైతే మనకి n+1 పొజిషన్లో ఐటమ్ అనేది లొకేట్ అయ్యిందో అక్కడ లొకేషన్ ఈక్వల్ టు 0కి సెట్ చేసి సెర్చ్ అనేది అన్సక్సెస్ అయింది అనే మెసేజ్ మనం ప్రింట్ చేసి టర్మినేట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సెట్ డేటా ఆఫ్ n+1 ఈక్వల్ టు ఐటమ్. సో సెట్ లొకేషన్ ఈక్వల్ టు 1 అనేది సెకండ్ స్టెప్. ఇనీషియల్గా LOC అనే వేరియబుల్కి 1 అనే వాల్యూని మనం అసైన్ చేసాం. సెర్చ్ ఫర్ ఐటమ్. సో పర్టికులర్ ఐటమ్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలనుకుంటే వీ నీడ్ టు చెక్ వన్ కండిషన్, దట్ ఈస్ డేటా ఆఫ్ లొకేషన్ నాట్ ఈక్వల్ టు ఐటమ్. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు లొకేషన్ అనేది ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో దట్ పర్టికులర్ లొకేషన్లో ద ఐటమ్ అనేది లొకేట్ అయింది అనే ఒక మెసేజ్ మనం ప్రింట్ చేసి ఎండ్ చేసేస్తాం. ఒకవేళ ఏ పొజిషన్లోనూ అంటే ఇంక్రిమెంట్ అయిన ప్రతిసారి న్యూ పొజిషన్స్లో కనుక ఐటమ్ కనుక దొరకకపోతే లొకేషన్ అనేది n+1 అవుతుంది. అప్పుడు అన్సక్సెస్ఫుల్ అయినట్టు. దట్ మీన్స్ అప్పుడు ఆ కేసులో లొకేషన్ని 0కే సెట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈస్ ద అల్గోరిథం ఫర్ ఫైండింగ్ ద ఐటమ్ ఇన్ ఏ పర్టికులర్ లొకేషన్ ఆఫ్ డేటా కంటైన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. So program on linear search. So class name is linear search. So main method int I n item through 3 integer variables తీసుకున్నాము. సో బఫర్డ్ రీడర్ స్టేట్మెంట్ మీ అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ system.out.println ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లాంటిది. ఇది స్క్రీన్ మీద మనకు ప్రింట్ చేస్తుంది. n is equal to integer.parseInt. సో n అనే వేరియబుల్లోకి రన్ టైంలో కీబోర్డ్ నుంచి ఒక వాల్యూని పాస్ చేస్తుంది.
సో ఇంట్ డేటా, సో 1 dimensional array వేరియబుల్ తీసుకున్నాము, దాని పేరు డేటా. సో system.out.println ఎంటర్ n ఇంటీజర్స్. సో n అయితే ఏదైతే వాల్యూని మనం రీడ్ చేసామో n అనే వేరియబుల్లోకి, సో అన్ని వాల్యూస్ని ఫర్ లూప్ ద్వారా ఈ array వేరియబుల్లోకి పాస్ చేస్తాం. సో system.out.println ఎంటర్ ద వాల్యూ టు ఫైండ్. సో మనం ఏదైతే ఐటమ్ని సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ని ఇక్కడ రీడ్ చేస్తాము. సో ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ అండ్ i++. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని ప్రతి ఒక్క పొజిషన్లో ఐటమ్ అనేది లొకేట్ అయి ఉందా లేదా అనేది మనం వెరిఫై చేస్తాం. ఇఫ్ నాట్ అపియర్డ్ అట్ దట్ పర్టికులర్ పొజిషన్, దెన్ గో టు ద ఫర్ లూప్ అండ్ i వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఇంక్రిమెంట్ అయిన ప్రతిసారి మనం ఆ పర్టికులర్ లొకేషన్లో ఐటమ్ ఉందా లేదా అనేది మనం వెరిఫై చేస్తాము. ఇఫ్ నాట్ ప్రెసెంట్, దెన్ కండిషన్ i ఈక్వల్ టు n అనే దాన్ని చెక్ చేసి ఐటమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ అరే అనే మెసేజ్ని సింపుల్గా ప్రింట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇఫ్లో రాసిన కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఐటమ్ అనేది ప్రెసెంట్ అట్ లొకేషన్ ఐ అనేది ఎక్కడ స్టాప్ అవుతుందో ఇంక్రిమెంట్ అయ్యి ఆ పర్టికులర్ లొకేషన్లో మనకు ఐటమ్ సెర్చ్ చేసాము అనేది ప్రెసెంట్ అయి ఉంది అనేది ప్రింట్ చేసి అక్కడితో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ను మనం ఎగ్జిక్యూట్ చేయడానికి వీ నీడ్ టు గో టు Notepad++ ఎడిటర్. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ని టైప్ చేస్తాము. సో కంపైల్ చేసే ముందు ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. మనం క్లాస్ నేమ్ ఏదైతే పెట్టామో ఆ నేమ్తో ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. సో కంపైల్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తాం. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏ ఫోల్డర్లో అయితే ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి జావాc స్పేస్ లీనియర్ సెర్చ్, క్లాస్ నేమ్ అదే కదా మనం ఇచ్చింది, లీనియర్ సెర్చ్ డాట్ జావా. సో కంపైలేషన్ అయిన తర్వాత రన్ చేయడానికి జావా స్పేస్ లీనియర్ సెర్చ్ అనే కమాండ్ రాస్తాము. సో దట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 తీసుకుంటే ఆ 4 ఇంటీజర్ వాల్యూస్ని మనం అరే వేరియబుల్లోకి పాస్ చేయాలి. సో నేను పాస్ చేస్తున్న ఎలిమెంట్స్ 1 2 3 4. సో ఎంటర్ ద వాల్యూ టు ఫైండ్. ఇప్పుడు నేను ఏదైతే పాస్ చేసిన ఎలిమెంట్స్లో నుంచి పర్టికులర్ ఎలిమెంట్ని ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూ ఇక్కడ నేను ఇన్పుట్గా ఇస్తాను. ఆ తర్వాత అవుట్పుట్ నాకు ఏమొచ్చింది, 2 ఈజ్ ప్రెసెంటెడ్ లొకేషన్ 1. ఓకే, సో 1 అనేది ఎక్కడుంది, లొకేషన్ 0లో ఉంది, 2 అనేది లొకేషన్ 1లో ఉంది, 3 అనేది లొకేషన్ 2లో ఉంది, 4 అనేది లొకేషన్ 3లో ఉంది. సో ఈ 2 అనే ఎలిమెంట్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దాని యొక్క పొజిషన్తో సహా మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద వే టు కంపైల్ అండ్ రన్ ద లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్. ఓకే.